నమస్కారం అండి. ఈరోజు వర్తమాన తన వృద్ధాశ్రమంలో అన్నగారు డాక్టర్ శ్రీమతి రేణుకా గారు, డాక్టర్ శ్రీ హరి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాత వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహాసేవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితుల ఆకలి తీర్చడానికి ఆ శ్రీరాముని ఆశీస్సులతో డాక్టర్ శ్రీమతి రేణుకా గారి మామయ్య గారు కీర్తి తురుగుంట్ల అర్జున్ రావు గారి ఆర్థిక సంవత్సర సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి తురుగుంట్ల అర్జున్ రావు గారికి వారి సంవత్సరిక ఆర్థిక సందర్భంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ వారికి సద్గభావ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తి తురుగుంట్ల అర్జున్ రావు గారి సంవత్సరిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదువారి మోహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీ భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధుర సదాపదిలం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన డాక్టర్ శ్రీమతి రేణుకా గారికి, డాక్టర్ శ్రీ హరి గారికి, శ్రీమతి శారద గారికి, డాక్టర్ శ్రీమతి వనజాక్షి గారికి, డాక్టర్ శ్రీ సతీష్ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నతాశిఖలను అందించే శక్తి ఆ భగవంతుని ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశాంతం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి రేణుకా గారికి, శ్రీమతి వనజాక్షి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ లక్ష్మీ దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందనం జరగని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందితో చేపిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక ధనం తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు డాక్టర్ శ్రీమతి రేణుకా గారు, డాక్టర్ శ్రీ హరి గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ డబుల్ కా మిఠా, ఫ్రూట్స్ వాటర్ మిలన్, అలాగే బగారా రైస్, అలాగే పన్నీర్ మసాలా, ఆలు వంకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. మర్చిపోతాం పెట్టడానికి